హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ టైం మరి 41 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకు నామినేషన్స్కి ఏ అభ్యర్థులను పంపకపోవడం అనేది చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు, జగన్ గారు సక్సెస్గా దీన్ని అనుకోవచ్చా లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ టైం మరి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకు ఏ అభ్యర్థిని కూడా నామినేషన్స్కి పంపట్లేదు అన్న ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అంటే వాళ్ళకి బలం లేదని కూడా అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అని కూడా అంటున్నారు. దీన్ని ఇప్పుడు సక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ ఇప్పుడు కాదు, 2019లోనే చూసాంగా. 2019లోనే 151 సీట్లు గెలుచుకున్నారు. వీళ్ళకి కేవలం 23 వచ్చాయి. 23 కూడా కేవలం ఆయన లక్కీ నెంబర్ 23 కౌంట్ చేస్తే 5 రావాలి అన్నట్టుగా అడ్జస్ట్ చేశారు, కొన్ని లెక్కలు సెట్ చేశారని కూడా కొంత వార్తలు అయితే విన్నాం. మరి అందులో వాస్తవం ఎంతో తెలియదు. సో ఒక రాజ్యసభకు సంబంధించి ఇప్పుడు ఈ ఏప్రిల్లో రాజ్యసభ పదవి కాలం కొన్ని అయిపోతున్నాయి. 6 ఏళ్ళు పదవి కాలంలో 3 ఎన్నో ఖాళీ అవబోతున్నాయి. అయితే ఈసారికి టీడీపీ నుంచి నామినేటెడ్ రాజ్యసభగా వాళ్ళు సూచించే అభ్యర్థి ఎవరు లేకపోవడం ఇది 2019లోనే గెస్ట్ చేసిందే. కాకపోతే అప్పుడు 23 వచ్చాయి కాబట్టి కనీసం 30 స్థానాల వరకైనా 30 మంది ఎమ్మెల్యేల వరకు ఉంటే ఒక రాజ్యసభ సభ్యుడిగాను, అంటే రాష్ట్రంలో ఉండే నియోజకవర్గాల సంఖ్య అలాగే ఆ పర్టికులర్ పార్టీ గెలుచుకునే సంఖ్య బట్టి 30కి అటు ఇటుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంతమంది ఎమ్మెల్యేలకి ఒక రాజ్యసభ సభ్యుడిగా నియమించడం జరుగుతుంది. ఓవరాల్గా 250 మంది ఉంటారు దేశం మొత్తం 29 రాష్ట్రాలకు కలిపి. అయితే ఇప్పుడు 1983లో 82లో పార్టీ పెట్టి 83లో ప్రభుత్వం స్థాపించిన టీడీపీ అప్పటి నుంచి కూడా చాలా అసలు ఒకానొక టైంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉండేదంట. 42 స్థానాలకు గాను 39 టీడీపీ గెలుచుకుంటే ప్రధాన ప్రతిపక్షం అంటే థర్డ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉండేటప్పుడు కాంగ్రెస్ కూడా కాదు ప్రధాన ప్రతిపక్షం, టీడీపీయే ప్రధాన ప్రతిపక్షం అంట. అన్ని సీట్లు గెలుచుకుంది. చూడండి ఎంత గొప్ప విషయం. అటువంటి టీడీపీ ఇప్పుడు రాజ్యసభకి ఈసారి ఒకరు కూడా నామినేట్ లేకపోవడం అనేది సహజం. బట్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమంటారంటే టీడీపీకి ఇటువంటి హడ్డిల్స్ కొత్త ఏమో కాదు, చాలా జరిగాయి. ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. అతని భార్యకి గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు కూడా నాదెండ్ల భాస్కర్రావు గారు ఆయన అప్పుడు వెన్నుపోటు పొడిచి ఇదయ్యారన్నారు. తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. చాలామంది ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చారు, నాయకులు కూడా స్పందించారు. చాలా అయింది. ఇమీడియట్గా గవర్నమెంట్ ఇదైపోయింది, మళ్ళీ టీడీపీ వచ్చింది. అది వేరే విషయం. అట్లా ఆ తర్వాత ఎన్టీఆర్ గారిని లక్ష్మీపార్వతి గారు చేసుకున్న తర్వాత కూడా కొన్ని రకాల సమస్యలు వచ్చాయి. అవి రకరకాల కథలు చెప్తారు. ఒకటి చంద్రబాబు నాయుడు 2 వెన్నుపోటు పొడిచారంటారు. వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు ఆ స్టాండ్ తీసుకొని ఆయనతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు, మన భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి భర్త, ఆయన కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ లీడర్షిప్లో చాలామంది వచ్చేసారు. అప్పుడు ఇప్పుడు ఉన్న హోటల్ మ్యారియట్, ఒకప్పుడు వైస్రాయ్ హోటల్ ఏదో అనేవారు. మా చిన్నప్పుడు బాగా కథలుగా చెప్పుకున్నారు. అప్పుడులో ఎమ్మెల్యేలు అందరూ ఒకవైపు వచ్చి, అంటే దానికి ఎన్టీఆర్ గారు కూడా బ్రదర్ మీరు బయటికి వచ్చేసేయండి నాతో ఉండండి అని కూడా అన్నప్పుడు ఎవరు రాలేదు. అంటే అప్పుడు పరిస్థితులు వేరు. ఒకవేళ అలా చేయకపోతే అప్పుడు టీడీపీ ఉండేది కాదేమో, అటువంటి అభిప్రాయం కూడా ఉంది. అది చాలా వరకు వాస్తవం. రీసెంట్గా బాలకృష్ణ గారు చంద్రబాబు గారు చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆ విషయాన్ని కొంచెం క్లియర్ పిక్చర్గా చెప్పారు. ఇకపోతే టీడీపీకి ఎలాంటి సర్వసాధారణం ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద హడ్డిల్స్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన అరెస్ట్ ఎప్పుడూ లేని అరెస్ట్ కూడా చేశారు. సుమారుగా 53 రోజులు జైల్లో కూడా పెట్టడం జరిగింది, రాజమండ్రి జైల్లో. అలాంటప్పుడు ఇవి రాజ్యసభ లేకపోవడం అనేది ఒక విధంగా పరాజయమే. కానీ రాజకీయాలు ఇవన్నీ సహజం కదా. వాళ్ళు టీడీపీ శ్రేణులు ఎలా ఉన్నాయంటే ఇంతకన్నా పెద్ద పెద్ద హడ్డిల్సే చూసాము. టీడీపీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 సార్లు ప్రతిపక్షంలోనూ కూర్చున్నాం వరుసగా, దానికంత పోల్చితే పెద్ద ఇదేం కాదు. తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు కూడా వరంగల్లో కరీంనగర్కు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ వెళ్తే కాన్వాయ్ మీద తెలంగాణ ఉద్యమకారులు రాళ్ళు రువ్వి వెంబడించడం కూడా జరిగింది. మీరు ఒకసారి తెలంగాణ ఉద్యమం అన్ని తీసి చూస్తే సో చాలా అవమానాలు. తర్వాత అసెంబ్లీ సాక్షిగా తన భార్యని అవమానపరిచారని ఆయన ప్రెస్ మీట్లో కూడా వెక్కి ఏడవడం కూడా చూసాం.
ఇట్లాంటి పరాభవాలు ఇటువంటివి సమస్యలు అన్నిటితో పోల్చితే ఇది నా దృష్టిలో పెద్ద సమస్య కాదు వాళ్ళకని నా అభిప్రాయం. బట్ ఏదైనా ఇన్నేళ్ళుగా సుమారుగా 83 అంటే 40 ఏళ్ళ టీడీపీ చరిత్రలో మొదటిసారిగా లేకపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్. బట్ ఈ ఒక విధంగా ఇది ఒక కసిని పెంచుతుంది కదా. ఎలక్షన్స్ ముందు ఇలాగ జరగడం మనకి అసలు లేకుండా చేశారా ఈసారి మన టీడీపీ సత్తా ఏంటో చూపించాలని కూడా అందరిలో ఒక కసి పెరుగుతుంది. తీసుకునే మోటివ్ బట్టి ఏదైనా లేదు, డిసప్పాయింట్ అయ్యి ఇంట్లో కూర్చుంటే ఈలోకి వచ్చి ఎవడో క్యాన్వాస్ చేసిపోతాడో ఆ ఓట్లు వాడికి పడిపోతాయి. అలా కాదు కదా. ఒకవైపు లోకేష్ గారు కూడా శంఖారావం స్టార్ట్ చేశాడు. ఈయన ఒకవైపు ఈయన మీటింగ్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ వైపు ఆయన క్యాన్వాసింగ్ చేసుకుంటున్నారు. అన్ని వైపుల నుంచి కూడా పదునైన కత్తిలా తయారు చేస్తున్నారు కదా. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మరికొద్ది కసి పెరుగుతుంది. ఇన్ని అపజయాలు ఇన్ని పరాభవాల తర్వాతే కదా అసలైన విజయం దక్కేది ఎవరికైనా సరే. కాబట్టి అది ఫస్ట్ టైం చరిత్రలో అయినా కానీ వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లేదు టీడీపీ వాళ్ళు, అంతే కదా. దీని గురించి ఎక్కడ మీరు అడిగారు కానీ న్యూస్లో కూడా ప్రస్తావన కూడా ఎక్కడ లేదు. మేబీ రేపు హడావుడిగా ఉంటుందేమో చూడాలి. ఇవాళ నైట్ హెడ్లైన్స్, ప్రైమ్ టైం హెడ్లైన్స్లో కానీ న్యూస్లో కానీ దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి కానీ టీడీపీ అధ్యక్షులు కానీ లేదంటే రాష్ట్ర అధ్యక్షులు కానీ ఎలా స్పందిస్తారో చూద్దాం. దాన్ని బట్టి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికైతే చాలా హడ్డిల్స్, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న దాంట్లో ఇది పెద్ద సమస్య కాదు. బట్ ఇంతకుముందు ఎలా ఉండేవంటే 24-25 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇంకొక 4-5 పక్క ఎమ్మెల్యేలని కలుపుకొని ఈ రాజ్యసభకు పోటీ చేయడం ఒక అండర్స్టాండింగ్ ఏదో ఉండేది. ఇప్పుడు అలా లేదుగా. అధికార పక్షం ప్రతిపక్షం అంటే కత్తులు నూరడం ఒకటే తక్కువ, మిగతావన్నీ మాటల రూపంలో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి సపోర్ట్ ఎవరు కాబట్టి ఈసారికి టీడీపీ సైలెంట్గా ఉండాల్సిందే. ఓకే సార్, గత కొన్ని రోజుల ముందు అంటే కొన్ని వార్తలు బయటకు రావడం చూస్తాం. అంటే ఇక్కడ వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారు కదా, వాళ్ళ సపోర్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది అభ్యర్థులను పంపించి వాళ్ళతో ఎలక్షన్స్ అంటే సీట్ వేయించి ఒక రాజ్యసభ సభ్యుని పంపిద్దామని ప్రయత్నం చేశారు అన్న వార్తలు వినిపించాయి. అంటే మరి అది దానికి పూర్తి స్థాయిలో స్పీకర్ అనుమతి ఇవన్నీ ఉండాలిగా. ఏ పార్టీ గుర్తు మీద గెలిచారు, ఫిరాయింపుల చట్టం అది ఓకే చేసి మళ్ళీ ఇటు వచ్చి రాజీనామా చేసి గెలవాలి, లేదంటే అదే చట్టం దానికి అక్కడ నుంచి నోట్ ఇస్తే ఇక్కడ జాయిన్ అయినట్టుగా ఏదో ఉంటాయి కదా, ఆ సెట్టింగ్లు అన్నీ ఉంటాయి కదా. ఆ నోట్ ఇస్తే ఓకే ఆ పార్టీ తరపు నుంచి ఫిరాయింపుల చట్టం కింద, లేదంటే అలా అయ్యే ఛాన్స్ అధికారికంగా చేసే కష్టం. ఇప్పుడు పైగా ఎలక్షన్స్ ముందు ఇవన్నీ ఇంకా తలకాయలు ఇప్పుడు పడలేరు. పడినా కూడా అబ్బా వీళ్ళు ఒక రాజ్యసభ కోసం ఇన్ని మంత్రాలు జరిపారా, ఇన్ని చేశారా అన్నట్టుగా ఉంటుంది. అధికారికంగా చూస్తే ఎమ్మెల్యేలు 4-5 బయటకు వచ్చారు. అనధికారంగా అయితే చాలామంది ఉన్నారు. సరే కోడ్ రాని బయటకు బరస్ట్ అవుదామని సైలెంట్గా ఉన్నారు, గోడ మీద పిల్లుల్లాగా. ఓపెన్గా అయింది 4-5 ఇంకా చాలామంది ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా అసమ్మతి ధోరణి లేదంటే అసంతృప్తి ధోరణితో ఉన్నారు. అసమ్మతి సెగ తగలబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ అసంతృప్తులు కూడా రెబల్స్ కూడా చాలామంది ఉన్నారు. అది ఎప్పుడు బయటకు వస్తారనేది తెలియదు. బట్ 1 by 1 వస్తున్నారు. ఆల్రెడీ మీరు అన్నట్టు 10-15 మంది దాకా ఆల్రెడీ బయటకు వచ్చేసారు.